అందరికీ నమస్కారం అండి. మీసాల వేణుగోపాలుడి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. తూర్పుగోదావరి జిల్లాలో ఆత్రేయపురం పేరు వినగానే అందరికీ పూతరేకులు గుర్తుకొస్తాయి. కానీ అక్కడ ప్రాంతం వారికి మాత్రము కృష్ణుడు అనగానే చటుక్కున గుర్తుకొచ్చేది మీసాల వేణుగోపాల కృష్ణయ్య. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలము పులిదిండిలో స్వయంభువుగా వెలిసిన వేణుగోపాల స్వామి ఆలయమే ఈ మీసాల వేణుగోపాల ఆలయము. సాధారణంగా కృష్ణుడికి మీసాలు ఉండవు. కానీ ఇక్కడ మీసాల వేణుగోపాలకృష్ణుడికి మంచి ప్రాముఖ్యత ఉంది. అసలు కృష్ణుడికి మీసాలు ఉంటాయా అంటే సినిమాల్లో తప్ప కృష్ణుడి ఆలయంలో ఎక్కడా కూడా అసలు మీసాలనేవి ఉండవు. కానీ పులిదిండి గ్రామంలో మాత్రము స్వయంభువుగా వెలిసిన వేణుగోపాల కృష్ణుడికి మీసాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. రాజమండ్రి నగరానికి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులిదిండి గ్రామం మధ్యలో ఈ మీసాల వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. సుమారు 400 ఏళ్ల కిందట వెలిసిన ఈ వేణుగోపాలస్వామి నల్లరాతి విగ్రహము చాలా విలక్షణంగా ఉంటుంది. కుడి చేతిలో శంఖము, ఎడమ చేతిలో చక్రము ధరించి మీసాలతో శోభాయమానంగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. నిండు మనసుతో కనుక కొలిచినట్లయితే కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తులందరూ మీసాల వేణుగోపాలుని ఆరాధిస్తారు. ఈ మీసాల వేణుగోపాల స్వామి వారికి ప్రతి సంవత్సరము 5 రోజుల పాటు వైభవంగా కళ్యాణము, కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి. ఇక్కడ కృష్ణాష్టమి వేడుకల రోజు పంచిపెట్టే ప్రసాదం కోసము గ్రామస్తులైతే క్యూ కడుతూ ఉంటారు. ప్రతిరోజు నిత్య ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వేణుగోపాలస్వామి ఆలయానికి వచ్చి దర్శనం గనక చేసుకుని మొక్కుకున్నట్టయితే పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు జరుగుతాయన్న నమ్మకం కూడా ఉంది. ఈ వేణుగోపాలస్వామి ఆలయంలో నిరంతరంగా దీపం వెలుగుతూనే ఉంటుందని గ్రామస్తులు చెప్తూ ఉంటారు. ఇలా వెలుగుతూ ఉండటం వలన గ్రామము పాడి పంటలు సిరి సంపదలతో తొలతూగుతుందని గ్రామస్తుల యొక్క నమ్మకము. వ్యవసాయ పనులు మొదలుపెట్టగానే అక్కడున్న గ్రామస్తులు స్వామివారికి ముడుపులు కడతారు. అలాగే ఏ వివాదమైనా సరే వేణుగోపాలస్వామి ఆలయం మెట్లెక్కితే వెంటనే పరిష్కారం అయిపోతుంది. ఎవరైనా సరే స్వామివారి సన్నిధిలో అబద్ధమాడితే వారికి శిక్ష తప్పదని స్థానికులు నమ్ముతుంటారు. ఇంత ప్రత్యేకత ఉన్న మీసాల వేణుగోపాలస్వామి ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోవాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.